వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కోనేరు కొన్నప్ప నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోనేరు కొన్నప్ప కార్యకర్తలు ప్రసాద్, జావీద్, షబీర్ మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మంగళవారం మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని, తుమ్మిడిహేటి ప్రాజెక్టుపై విసిరిన సవాళ్లను మేము సిద్ధమంటూ తుమ్మిడిహేటి ప్రాజెక్టు నది ఒడ్డున తెలుసుకుందామంటూ మాజీ శాసనసభ్యులు కోనేరు కన్నప్ప కార్యకర్తలు సిద్ధమయ్యారు. అలాగే చిన్నగుడిపేటలో రోడ్డు పనులు 6 నెలల్లోపు చేయించకపోతే నేను పాల్వాయి పురుషోత్తమరావుకే పట్టు లేదు అన్న మాటను నిరూపించుకోమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎస్పీఎం పేపర్ మిల్లుకి సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రి నందు వైద్యులు లేక ఎస్పీఎం కార్మికులకు తన సొంత ఆసుపత్రి ప్రజా లైఫ్ కేర్కు తరలించి కార్మికుల ద్వారా డబ్బులు అధికంగా దోచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు కొన్నప్ప కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. తుమ్మిడేటి ప్రాణహిత సేవల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. మేమందరం నిన్ననే మా ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు చర్చా వేదిక పేరు మీద తుమ్మిడేటికి 11 గంటలకు వస్తాని కోనేరు కోనప్ప మాజీ ఎమ్మెల్యే గారికి సవాల్ విసిరగానే పోలీసు అధికారులు వారిని ఔదార్యం చేయడం, ఇక్కడ మేము అందరం రావడం జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజలక్ష్మి ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్ళాలి. మీరే స్వయంగా చెప్పినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ నేను ఈ పని చేయకుంటే నా అయ్యకు పుట్టలేదని మీరే అన్నారు. అదే అడుగుతున్నాం కదా, ఆ పని మీరు చెప్పిన టైంలో కాలేదు. మీ అయ్య ఎవరో చెప్పమని చెప్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పునుక్కునే పని చేస్తున్నారు. బహిరంగ సవాలు విసిరేటువంటి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ని కోనప్ప గాని ఆయన మనుషులు గాని ఎన్నడన్నా అడ్డు అన్నారా? అడ్డుకుంటామన్నారా? ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి నేను బహిరంగ చర్చకు వస్తా, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిస్తే మీరేమో మేడిగడ్డ డ్యామేజ్ కు కోనప్ప కారణం అంటారు. కాలుకేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలుకేస్తాను. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా అభివృద్ధి మీద మాట్లాడాలని మీ మాతృమూర్తి ఆ రోజు ప్రాజెక్టును అడ్డుకోవడానికి పూనుకున్నారు. దానికి సాక్ష్యం మేము. మరి మీ ఆ రోజు మీ అమ్మగారు అడ్డుకున్నది సత్యమైతే ఇవాళ మీరు ఆడేది డ్రామా, లేదా ఆ రోజు అమ్మగారు ఆడింది డ్రామా అయితే మీరు చెప్పేది సత్యమా? ఎవరు చెప్పేది సత్యమని నమ్మాలి? ఒక్కసారి చేసుకోండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ముఖ్యంగా ప్రజా క్షేత్రంలో చెప్పాల్సిన విషయం ఇంకోటి, మహారాష్ట్రలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ, ఫడ్నవీస్ గారు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ నితిన్ గడ్కరీ ధర్నా చేసిండు. ఆయనతో కూడా ఈ ముచ్చట చెప్పియాలి. మహారాష్ట్ర ప్రాంతం ముప్పు ప్రాంతానికి గురవుతున్నది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టద్దని అప్పుడున్నటువంటి ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ గారు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైంది. మేమందరం కలిసి కోనప్ప ఆశయాలమే నీళ్లు చల్లుతూ తెలంగాణ ఉద్యమకారులం అందరం కలిసి ఉద్యమకారులను గద్దాన్ని తీసుకొచ్చి పోరాటం చేసి ప్రాజెక్ట్ ని అడ్డుకున్నాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ప్రాజెక్టు ప్రభుత్వం వల్ల ఆలస్యం కాలే, ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఉంటూ ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అడుగడుగును అడ్డుకుంటేనే ప్రాజెక్ట్ ఆలస్యమైందని చెప్పేసి నేను తెలియజేస్తూ, దీనిపైన మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ ఒకసారి కావాలంటే నేను వీడియోలు పంపుతా, నా దగ్గర ఉన్నాయి కావాలంటే. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకున్నది మేము, రాజలక్ష్మి గారు, సమ్మయ్య గారు, మేమందరం కలిసి అడ్డుకున్నాం. టెక్నికల్ ఇష్యూల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైంది. సరే, ఇప్పుడు మీరు కడతా అంటారు కదా, కట్టండి. కొనప్ప గారు చెప్పింది ఎంత పెద్ద సిపాయో కట్టమన్నాడు కదా, కట్టద్దని గింట అన్నాడా? మీరు ఎంత పెద్ద సిపాయో కట్టి చూపెట్టండి అంటాడు. కాబట్టి కట్టాల్సిందిగా నేను తెలుపుతూ ధన్యవాదాలు. పార్టీలు నాయకుడు ఎన్నో పార్టీలు మారుతుండే అన్నావు. మరి మీ అమ్మ ఏ పార్టీలో ఉండే, తర్వాత ఏ పార్టీకి పోయింది? మరి నువ్వు రేపైన డిక్లరేషన్లో నువ్వేం చెప్పినావు? ఏ పార్టీ నుంచి పోటీ చేయా, నేను మా నాయనకు తగ్గట్టుగా ఇండిపెండెంట్ చేస్తాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినాం, తర్వాత బీజేపీ పార్టీలో చేరినాం. పార్టీ మార్పుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, పార్టీ ఫండ్ ఎంపీ ఎలక్షన్లో వచ్చిందని అంటున్నావు. నీకు వచ్చిన పార్టీ ఫండ్ ఎంత, నువ్వు కార్యకర్తలు ఇచ్చింది ఎంత, నీ ఇంట్లో ఎంత గొడవ జరిగింది, నీ ఇంట్లో ఎంత లొల్లి రచ్చరచ్చైంది, ఈ విషయం నీ కార్యకర్తలు తెలుసు, నీకు తెలుసు. నువ్వు పార్టీ ఫండ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మా నాయకుడు చేరినప్పుడే
కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో 63,000 ఓట్లు పడ్డాయి. అది మా నాయకుని ఘనత. మా నాయకుడికి ఏ పార్టీ ఉన్నా లేకున్నా ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు. నువ్వు సిపాయితనం మాము కూడా చూపించదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కౌటాల మండల కేంద్రంలోని హిందిహేటి గ్రామం వద్ద మరి నిన్న మొన్న జరుగుతున్న ప్రెస్ మీట్లలో కానీ లేకుంటే మీటింగ్లో కానీ మన కోనేరు కోనప్ప గారు పాల్వాయి హరీష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారిని మరి మీ అమ్మ ఉండంగా ఎమ్మెల్యే ఉండంగా ఇక్కడ ఉన్న ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ని తరలించడం జరిగిందని, లేకుంటే ఇక్కడ ఏం చెయ్యలేదని ఆ ప్రాణహిత ప్రాజెక్టు మీ వాళ్ళే అడ్డుకున్నారని మొన్న డబ్బా మీటింగ్లో చెప్పడం జరిగింది. అందుకే మన ఎమ్మెల్యే గారు పాల్వాయి హరీష్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టు మరి ఎవరు చేసిండ్రు, దాన్ని ఏం చేసిండ్రు అని దానికి క్లుప్తంగా చెప్తే ఈరోజు మనం ప్రాణహిత చేవేళ్ల వద్ద చర్చకు సిద్ధమని ఇరు పార్టీల వారు మన పార్టీ వారు మన ఎమ్మెల్యే గారు అక్కడ రావడం భక్తులకి సిద్ధంగా ఉన్నారు. మరి సిద్ధంగా ఉంటే అది ఇప్పటి నుంచి కాదు, ఆంధ్రోళ్లకు 1991 నుంచి కూడా వాళ్లకు ఐక్యవేదిక చర్చా వేదిక అనేది అప్పటి నుంచి వాళ్ళకు అలవాటు. అప్పుడు నారాయణరావు గారు, పురుషోత్తం రావు గారు బెజ్జూర్లో కూడా ఒకసారి ఐక్యవేదిక పెడదామనుకొని పెట్టిండ్రు. మళ్ళీ మన పురుషోత్తం రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1991లో కూడా ఆయన ఏదో ఒకటి ఇసిరిండు. నారాయణరావు ఇంట్లోనే ఉన్నారు. మన పాల్వాయి పురుషోత్తం రావు గారు ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చి ఐక్యవేదికలో ఆయన వేచి చూసినా కానీ ఆయన రావడం లేదు. మరి ఇవాళ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. మా ఎమ్మెల్యే గారితో మాజీ ఎమ్మెల్యే గారితో అవసరం లేదు, మేమే ఏదో మాట్లాడతామని అంటున్నారు. కానీ ఏదో వాళ్ళు మాట వరుసగా ఏదో ఇస్తుంటారు. మేము అక్కడ తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు వద్ద మేము బీజేపీ కార్యకర్తలం, మా హరీష్ బాబు తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మేము వెళ్ళినాం. కానీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఎక్కడ పోయినారో మాకైతే ఇంతవరకు వాళ్ళ పత్తా లేదు. మరి ఇప్పుడు ఉన్న 2009లో అని ఒక నాయకుడు ఎవరో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే సోషల్ మీడియాలో చూసినాం. ఆ నాయకుడికి ఏమన్నా కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే 2009లో ఎవరు ఎమ్మెల్యే ఉండే పాల్వాయి రాజ్యలక్ష్మి ఉండేనా, పాల్వాయి పురుషోత్తం రావు ఉండేనా, కావేటి సమ్మయ్య ఉండేనా? అదన్న వెనక ముందు ఆలోచన చేసి ఏ పీరియడ్లో ఎవరు ఎమ్మెల్యే ఉన్నదాన్ని పోయి లేకుండా మాట్లాడుతున్నారు. మరి అది కాకుండా అప్పుడున్న ఎవరో ధర్నాలు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అంటున్నారు. ధర్నా చేసింది దేనికోసం చేసినాం? మనం గద్దర్ గారితో మన నీళ్ళు మనకు కావాలి, మనకు ఇచ్చిన తర్వాత మీరు బయటకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి మనం ప్రతిసారి మన ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ద్వారా మన సుధాకర్ రావు ద్వారా మనం అందరం కూడా ఇక్కడ ధర్నాలు చేసినాం. మా నీళ్లు మన పొలాలకు పారిన తర్వాత మీరు తీసుకుపోండి అనే దాని మీద ధర్నా చేసినాం. కానీ మేము ఈ ప్రాజెక్టు వద్దు, ఈ ప్రాజెక్టు అవసరం లేదని మనం ఏ రోజు కూడా ధర్నాలు చేయలేదు. కొంచెం మనం తెలుసుకొని మాట్లాడాలి. ఆ ఆంధ్రోళ్ళ కంటే మూర్ఖాలలో తెలిగి ఉంటుంది, కానీ మన తెలంగాణ వాళ్ళు కూడా అలా మాట్లాడడం అది కుదరది. అది ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ధర్నా ఏమని చేసిండ్రు, ఏం చేసిండ్రో మీరు కొంచెమన్నా ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి. మరి ఇంకొకటి అంటున్నారు, పోడు వ్యవసాయం గురించి అంటున్నారు. పోడు వ్యవసాయం గురించి ఏం చేసిండ్రు? పోడు వ్యవసాయం గురించి ఎప్పుడు ఏం చేసినా కానీ పాల్వాయి హరీష్ బాబు ద్వారానే పోడు వ్యవసాయం గురించి అవుతుంది, కానీ వేరే నాయకుల ద్వారా కాదు. వేరే నాయకులతోటి ఏమీ కాదన్న ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. ఏదో ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా మనం పంపించినాం. బీఎస్పీ తోటి కూడా మమ్ముల మోసం చేసి, మా బహుజనుల ఓట్లతోటి మోసం చేసి, మమ్ముల కూడా మోసం చేసి మళ్ళీ బీఆర్ఎస్ లో పోయినప్పుడు మీరు అధికారంలో ఉండే కదా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజన్న ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడినరా? మీ గుండెల మీద చేసుకొని మీ కింద ఉన్న కార్యకర్తలైనా కానీ మీ గుండెల మీద చేసుకొని మాట్లాడండి, పోయి సోయితోటి మాట్లాడుండ్రి. మీ నాయకుడు ఒక్క రోజన్నా అసెంబ్లీలో మాట్లాడిండా, లేకుంటే బయట మాట్లాడిండా? అక్కడ ఏం లేదు. ఇక్కడ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుని తాకట్టు పెట్టి అక్కడ గూడెం కాడ బ్రిడ్జి తోటి కమిషన్లతోటి బ్రిడ్జి కట్టించిండు. అది మీకు సోయి ఉండాలి. అక్కడ ఆ బ్రిడ్జి తోటి ఎంత కమిషన్లు వచ్చినాయి, ఏమేమి వచ్చిందో మన అందరికి తెలుసు, చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా తెలుసు. మరి అదే ఇప్పుడు పాల్వాయి హరీష్ బాబు మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. మరి 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ దాక్కొని ఉన్నాడు మీ ఎమ్మెల్యే గారు? మీ మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు?
ఏం సోయి ఉన్నా ఏం చేసినా చెయ్యకుండా మన స్థానికులు మన తెలంగాణ వాస్తవ్యులు చేస్తారు. కానీ ఈ ఆంధ్రోళ్ళ భ్రమణ పడకుండా పోయి ఇంకా మీకు సోయి లేదు. ఒక్కొక్కరు ఆయన దగ్గర నుంచి బయట వెళ్ళిపోతారు. మీకు ఇంకా సోయి ఉంటలేదు. మీరు కూడా ఆయన ఎంబడి ఎందుకుంటారో మనకు కూడా అర్థం కావడం లేదు. మన దగ్గర నుంచి మనోళ్ళని ఎన్నుకొని మంచి చేసిన మన చెడు చేసిన మనోళ్ళ ద్వారా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇంకొకటి మన ఇప్పుడు మన ప్రెస్ మీట్ లో కూడా మన ఏదో మాట్లాడుతున్నారు. అది కూడా మాట్లాడవద్దు. ఈ మనోళ్ళు మనకు కూడా కొంచెం నాలుకకు మంచి వెనక ముందు ఆలోచన చేసుకొని మనం ఎవరేం చేసిండ్రు అనేది ఆయన కింది స్థాయి కార్యకర్తలు కూడా ఇంకా ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 60 మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కొనప్ప గారిది. ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నాను. నాకు కూడా 5,000 రూపాయలు దొరికినాయి. అదే కాకుండా కార్మికులు చనిపోయిన కార్మికులకు కూడా దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు ఆగకుండా వాళ్ళ పెళ్లిళ్లకు కూడా తన సొంత నిధుల ద్వారా తన సొంత ఖర్చు ద్వారా ఇలా వాళ్ళ కార్మికుల పిల్లలను ఆదుకున్నది కేవలం మా నాయకుడు మా కోనేరు కొనప్ప గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇంకొక విషయం, సంవత్సరంన్నర కాలం నుండి ఏ రోజైనా కూడా పేపర్ మిల్లులో పనిచేస్తున్నట్టు ఇవాళ మాకు నెలకు జరిగే ఇన్సెంటివ్ కానివ్వండి, ప్రొడక్షన్ బోనస్ కానివ్వండి మాకు నిలిపివేయడం జరిగింది. ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మా కోనేరు కొనప్ప గారు ఉన్నప్పుడు దాదాపు 920 రూపాయలు మాకు ప్రొడక్షన్ బోనస్ దొరికేది. ఆ 920 రూపాయల ప్రొడక్షన్ బోనస్ ఎటువైందని చెప్పేసి ఇలా మేము హరీష్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖాళీ చిల్లర మాటలు మాట్లాడద్దు. చిల్లర మాటలు ఇవాళ నీకు పరిపాలన చేతగాక కేవలం మా నాయకుడి మీద మీరు బురద జల్లుతారు. సిర్పూర్ పేపర్ మిల్లు గురించి ఏది మాట్లాడినా కూడా మా నాయకుడు కాదు, నీతో చర్చ పెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ బాబు గారు మీరు దమ్ముంటే స్టాఫ్ గేట్ ముందు వచ్చి నాతోని చర్చ పెట్టాలని చెప్పేసి నేను ఇలా మేము హరీష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మికుల జీవితాలతోని చెలగాట మాడద్దు. అయ్యా మేము కార్మికులు గతంలో కోనేరు కొనప్ప గారు కూడా సర్సిలక్లో పనిచేశారు. కాబట్టి కార్మికుల గురించి కార్మికుల జీవితాలు ఎట్లుంటాయనేది మా కోనేరు కొనప్ప గారికి తెలుసు. అదే విధంగా కార్మికులు నష్టపోకుండా కార్మికుల జీవితాలలో వెలుగులు నింపే నాయకుడు మా కోనేరు కొనప్ప గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరియు పేపర్ మిల్లులో క్యాంటీన్ నిలిపివేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎన్నికలు రాకుండా ఆపడం జరగడం చెప్పిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. పేపర్ మిల్లులో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోనేరు కొనప్ప గారి తరఫున కరపత్రం రిలీజ్ చేసింది మేమే అని చెప్పేసి మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి DCL గారి దగ్గర పోయినాం. మేము వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ACL గారి దగ్గర కూడా పోయినాం. మీరు అసెంబ్లీలో కేవలం శ్రీధర్ బాబు దగ్గర మాట్లాడడం కాదు, ఇటు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము చెప్తుంటే మరో పక్క షట్ డౌన్ పేరిట మీరు ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పేసి కార్మికులను సస్పెండ్ చేపించి ఎవరైనా మాట్లాడితే లోకల్లో డ్యూటీ ఇవ్వకుండా బయటికి డ్యూటీ పంపించేది మేము కాదు. ఇలా కార్మికులను జీవితాలను వెలుగులు నింపింది కోనేరు కొనప్ప గారే. మీరు ఏ సవాల్ విసిరినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మీరు ప్రాణాయిత చేయాల ప్రైవేట్ కాడికి రమ్మని చెప్పారు కదా, మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి పేపర్ మిల్లు విషయానికి వస్తే ఏదైనా చర్చకు రావాలంటే పేపర్ మిల్లు ముందు నేను నీతో చర్చకు సిద్ధం అని చెప్పేసి హరీష్ బాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కోనేరు కొనప్ప గారు సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం చేశారని చెప్పడం జరిగింది. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు మన సిర్పూర్ నియోజకవర్గంలో కేవలం కోనేరు కొనప్ప గారే. పేపర్ మిల్లు మూతపడ్డప్పుడు దాదాపు 60 మంది కార్మికులు చనిపోయినప్పుడు కూడా సిర్పూర్ నియోజకవర్గంలో ఆ రోజు స్టాఫ్ గేట్ ముందు క్వార్టర్ తీసుకొని కార్మికుల జీవితాలతో చెలగాటం నాటకం ఆడింది మీరు కాదా అని చెప్పేసి హరీష్ రావు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మికులు గగ్గోలు పెడుతూ ఆ రోజు కాగజ్ నగర్ నుండి బయలుదేరి హైదరాబాద్ వరకు దాదాపు 4-5 సార్లు మేము పోరాటం చేయడం జరిగింది. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు దాదాపు రావాల్సినటువంటి బకాయిలు కూడా పేపర్ మిల్లులో నివసిస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కాగజ్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమై సిర్పూర్ పేపర్ మిల్లులో పోరాటం చేయడానికి అందరు సిద్ధమైనప్పుడు కూడా మీ తల్లి గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ గేట్ ముందున్న క్వార్టర్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఏసీలు పెట్టుకుంటూ ఇవాళ పేపర్ మిల్ కార్మికులను మీరు చూడలేదు. కానీ మా కోనేరు కొనప్ప గారు ఆ రోజు కరెంటు కానీ నీళ్లు కానీ మరియు బడి పిల్లలకు చదువులు చెప్పడానికి కూడా దాతల దగ్గర నుండి ఇలా పైసలు జమ చేసి కూడా కార్మికుల పిల్లల చదువులు ఆగకుండా కార్మికుల పిల్లలకు చదువులు చెబుతూ మరియు కరెంటు మరియు నీళ్లు యథావిధిగా
క్వార్టర్లలో పంపిస్తూ వాళ్ళ జీవితం గడపాలని చెప్పేసి కార్మికులను ఆదుకున్న నాయకుడు మా కోనేరు కొన్నప్ప గారు. మరియు ఈ రోజు ఉన్నటువంటి మీ బినామీ హనుమంతరావు గారు ఇవాళ జేకే పేపర్ మిల్లులో ఉన్నటువంటి మీ బినామీ పేర్లతో ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలా కార్మికుల జీవితాలను చెలగట మారుతూ ఇలా మీరు తీసుకునేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలా మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా జేకే పేపర్ మిల్లులో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లలో మీరు ఎందుకు ఉంటున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గెలిచి సంవత్సరాల కాలం అవుతుంది. ఇలా పేపర్ మిల్లులో ఇలా ఏ ఒక్క రోజు కూడా వచ్చి కార్మికుల దగ్గర మీరు మాట్లాడింది లేదు, కార్మికులకు కలిసింది లేదు. మొన్న ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి కూడా పేపర్ మిల్లులో ఉన్నటువంటి కార్మికులకు ఉండే చికిత్స, వైద్య చికిత్స కూడా అవి నిలిపివేయడం జరిగింది. కేవలము మీరు ఉన్నటువంటి ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్లోనే పోతే అక్కడనే వైద్యం జరగాలి, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యంతో తొత్తుగా వివరించింది మీరు. కార్మికులు ఆ రోజు కూడా కోనప్ప గారి వెంబడి ఉన్నారు, ఈ రోజు కూడా కోనప్ప గారి వెంబడి ఉన్నారు. కేవలం మీ మాయా మాటలు వచ్చి ఇక్కడ ఉన్న కార్మికులను 4,000 మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు. ఆ 4,000 మంది కార్మికులను నేను ఎల్లగొట్టి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు ఎవరికి ఒక ఇంటికి ఉద్యోగం కాదు, కనీసం కార్మికులకు ఒక చిల్లి గవ్వ కూడా ఇప్పలేదు. కంపెనీ చరిత్ర పుట్టినప్పటి నుండి 4,050 అగ్రిమెంట్ చేసిన ఘనత కేవలం మా కోనేరు కొన్నప్ప గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో మీ నాయన గారు ఉండే ఇవాళ ఎమ్మెల్యేగా, మరి మీ తల్లి గారు ఉండే ఏనాడైనా కార్మికులకు చిల్లి గవ్వ బోనస్ కూడా మీరు ఇప్పించలే. కంపెనీ మూత పడ్డ తర్వాత కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి క్వార్టర్లలో కరెంటు నీళ్ళు అప్పుడున్నటువంటి కోనప్పకు అపోజిట్ గా పనిచేసినటువంటి మేము మరియు మీ మాతృమూర్తి మీ కార్యకర్తలందరం కలిసి అడుగడుగున ఆ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినాం. అయినా మొక్కవని దీక్షలాగా ఆయన ప్రాజెక్టును చెయ్యాలనే సంకల్పంతో ముందుకెళ్ళిండు. అడుగడుగున మేము అడ్డుకున్నాం. దానికి సాక్ష్యం నేను, మీ పక్కల కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి కొప్పుల శంకరి, సుధాకర్ రావు గారు. వాళ్ళని ఒకసారి అడగండి. భూములు కోల్పోయినందుకు ప్రాజెక్టుని అడ్డుకోలేదు. ప్రాజెక్టు వల్ల తెలంగాణ సిర్పూర్ నియోజకవర్గం ఎడారి అవుతుంది, తలాపున అని అడ్డుకున్నాం. మేము అడ్డుకోవడమే కాకుండా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. మరి మీ జాతీయ నాయకుడైనటువంటి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించాలి. మీ మాతృమూర్తి ఆ రోజు మరి ప్రాజెక్టు అద్దు అని చెప్పేసి ధర్నా చేశారు, దీక్ష చేశారు, గద్దర్ని తీసుకొచ్చి పోరాటం చేశారు. ఇవాళ మీరు ప్రాజెక్టు కావాలని చెప్పేసి అంటున్నారు. ప్రాజెక్టుని ఏనాడు కోనప్ప అద్దనిలే, తీసుకొచ్చిందే కోనప్ప, ఆయన ఎందుకు అద్దంటాడు? కాబట్టి మీరు ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి కార్యకర్తల సమావేశంలో చెప్పాడే తప్ప ప్రాజెక్ట్ అద్దన్నాడు, లేకుంటే ఆ పోరాటం అద్దన్నాడు, ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారు కోనప్ప గారి పైన. ఖబర్దార్, మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు వల్ల సిర్పూర్ నియోజకానికి ఒరిగేదేమిటి? మీరు ఏ ప్యాకేజ్ ద్వారా ఈ ప్రాజెక్టుని కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ కరపత్రం లాగా మాట్లాడుతున్నారు. జవాబు ఇవ్వాలి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకని నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు అంపశయ్య మీద ఉన్న సమయంలో మరి దానికి పైన వార్ధా నది మీద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రికి మన కేసీఆర్ గారి ద్వారా కోనప్ప గారు వెళ్ళి మళ్ళొక ఈ ప్రాణహిత అయితే అయిపోయింది సార్, అదైతే ఎట్లా స్టార్ట్ చేయలేమంటారు, దానికి విద్యుత్ ఎక్కువ కావాలంటారు, గ్రావిటీ లేదంటారు, మరి మాకు మీద ఉన్నటువంటి వార్ధా నది మీద ఎత్తిపోతల పథకం ఇవ్వండి అని చెప్తే దాన్ని మంజూరు చేసి పట్టుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా ప్రారంభించలేదు. మరి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నేను గంటలుగా ఉపన్యాసం ఇచ్చిన అని చెప్తున్నారు కదా, మరి వార్ధా నది మీద కూడా ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పనుల మీద మాట్లాడాల్సింది పోయి మనల్ని తీసుకెళ్లి మహారాష్ట్ర కలపమంటారు. ఇక్కడ చింతగూడలో నాగేష్ అనే ఒక సోదరుడు రైలుకి ఎదురెళ్ళి తెలంగాణ తీసుకొచ్చిండు. ఈ తెలంగాణ వట్టిగా రాలే, వేల మంది పోరాటాలు చేసి 100 మంది ఆత్మ బలిదానం మీద తెలంగాణ వచ్చింది. మా మీద 100 కేసులైనాయి. బెజ్జూరు నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్ దాకా పోలీసులు దెబ్బలు తిని తెలంగాణ తీసుకొచ్చుకుంటే వచ్చిన తెలంగాణని మహారాష్ట్రలో కలపమని చెప్తారు. మీరు చదువుకున్న బుద్ధిజీవులైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సింది పోయి రోజుకు ₹1 కోటి పట్టుకొస్తున్నా అని చెప్పిన మీరు నిన్న ప్రెస్ మీట్లో ఏమంటారు? ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తలేరు, డబ్బులు లేవంటారు, నన్ను కోసుకొని తినమంటారు అంటారు. మరి కేంద్రం నుంచి కూడా డబ్బులు తేవాలి కదా. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. గౌరవ మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు కోనేరు కొన్నప్ప గారి నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. మరి ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు నిన్న ప్రెస్ మీట్లో మా నాయకుని పైన
అవాకులు చవాకులు మాట్లాడారు. వాస్తవంగా మొన్న ఆదివారం నాడు డబ్బా గ్రామంలో జరిగినటువంటి కోనేరు కోనప్ప గారి ఆత్మీయ సమ్మేళనంలో మరి వారు అడిగిన ప్రశ్నలు వేరు, నిన్న ఈయన మాటలు చెప్పిన విధానం వేరు. వారు స్పష్టంగా అడిగారు. ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయం రాజశేఖర రెడ్డి గౌరవనీయులు మాజీ మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటి శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు 2008లో అక్కడ శంకుస్థాపన వేయడం జరిగింది. ఆ శంకుస్థాపన రోజు వీళ్ళు సలుగుపల్లి చౌరస్తాలో గౌరవ ఎమ్మెల్యే గారి తల్లి మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, స్వర్గీయ గద్దర్ గారు మరి వాళ్ళ నాయకులంతా కలిసి ఈ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తీసుకెళ్తారు, దీనికి అడ్డుకోవాలి, కట్టద్దు అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. పత్రికా ముఖంగా దాని యొక్క సాక్ష్యాలను కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రేమ ఒలకపోస్తాడో 15 సంవత్సరాలు తన తండ్రికి పిండం పెట్టడానికి దినం నాడు పూలదండ వేయడానికి కూడా రానోడు, తండ్రికే పిండం పెట్టినోడు ఇవాళ మన దొంగ ప్రేమ నాటకం, కపట నాటకం చేస్తూ ఉన్నారు. మేము దీని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మా నాయకుడిని వృద్ధ జంబుకం అన్నావో, మరి ఈ 7.5 పాలనలో మరి కోనప్ప గారి పాలన ఎలా ఉండే, నీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటిదనేది ప్రజలందరికీ తెలుసు. అది వేరే వాళ్ళ అవసరం లేదు. నీ కార్యకర్తల్ని అడుగు, నీ కార్యకర్తలను అడుగు, నీ గుణం ఏందో. నువ్వు ఫోన్ లేపుతావా, ఎత్తవా, నువ్వు అసలు పట్టించుకుంటున్నావా లేదా, నీ కార్యకర్తలు చెప్తారు నీకు, మా దాకా అవసరం లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆనాడు మీ తండ్రి అయినటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు వృద్ధ జంబుకం కావద్దని నక్సలైట్ల పైసలు 10 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకుంటే ఆయన ముసలోడు కాకుండానే ఉండదని నక్సలైట్ చంపిరు. ఆ 10 కోట్ల రూపాయలతోటి మీ తల్లి పేరు మీద 2 ప్లాట్లు, మీ బాబాయ్ పేరు మీద 2 ప్లాట్లు, నీకో 2 ప్లాట్లు హైదరాబాద్లో ప్రాపర్టీ సంపాదించుకున్నావు. మరి ఇటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగిన నీవు మా కోనప్పను మాట్లాడే అర్హత కూడా నీకు లేదని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కరోనా సమయంలో ప్రజలు అలో లక్ష్మణ అంటా ఉంటే కోనప్ప గారు గిరిజన గ్రామాలకు, గూడాలకు నిత్యావసర వస్తువులను పంపిస్తే నువ్వు హాస్పిటల్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు దవాఖాన ద్వారా. మరి ఇదా ప్రేమ అంటే? ఉచితంగా చేయబట్టి వైద్యం కూడా చేయని నువ్వు ప్రజల మీద ప్రేమ ఉండడం నటించడం ఇంకనైనా మానుకోవాలి. మరి నిన్న నువ్వు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రంలో కటింగే లేదు అని చెప్పినావు. వడ్ల కొనుగోలు కేంద్రంలో కటింగ్ అనేది ఏదైతే ప్యాడీ క్లీనింగ్ సెంటర్ ఉంటుందో అక్కడ కటింగ్ చేయరు. ప్యాడీ క్లీనింగ్ సెంటర్ లేని చోట మాత్రము కటింగ్ జరుగుతుంది, అది ప్రభుత్వ పాలసీ. కానీ ఇక్కడ నీ కార్యకర్తల్ని అడుగు, ఎలకపల్లి ప్యాడీ పర్చేస్ సెంటర్లో నీ రైతులైనటువంటి దూగుంట రాజం, దూగుంట ఆనంద్, డోకే ప్రసాద్, జున్గరి సురేష్, సుధాకర్ వీళ్ళ ద్వారా వడ్లు కొనుగోలు, వీళ్ళు అమ్మినటువంటి వడ్లను పెద్దపల్లిలో మల్లికార్జున రైస్ మిల్లో మీ వెలుమదూరైన సిఎస్ కిషన్ రాయ్ అక్కడ 10 కిలోలు క్వింటాలు కట్ చేస్తా అంటే రైతులు ధర్నా చేసి మొత్తుకుంటే లొల్లి పెడితే దాన్ని 6 క్వింటాల నుంచి 8 క్వింటాల వరకు ఒప్పందం చేసి వడ్లు తీసుకోవడం జరిగింది. ఇది నీ కార్యకర్తలే, నువ్వు వాళ్ళని అడిగి తెలుసుకో. ఇలా చిలువ ప్రవీణ్ నువ్వు ఇద్దరు కలిసి పత్తి జిన్నింగ్ల ద్వారా రైతులను మ్యాచ్యూర్ ఎక్కువ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ షావుకారుల చేత కొనిపించి సాయంత్రం మళ్ళీ అదే పత్తిని సీసీఐకి అమ్మి క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నువ్వు దండుకున్నావు. ఇప్పటికి నీ బండిలో డీజిల్ పోసేది సిల్వర్ ప్రవీణే. అవునా కాదా దీనికి సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా చెప్తూ, రెండవ విషయం ఏదైతే మా నాయకుడున్నావో మార్కెట్ కమిటీలో మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ టైంలో ఏది ఆ సమయంలో అవినీతి జరిగింది అంటున్నావు. మార్కెట్ యార్డ్లో నువ్వు వెళ్ళి చెక్ చేయి, చిరిగిన చిట్టీలన్నీ, కట్ అయినటువంటి రిసిప్ట్లన్నీ, జరిగిన అభివృద్ధి ఏంటిదో అది నీకు తెలిసి వస్తుంది. అది తెలియకుండా కారు కూతలు కూసుడు బంద్ చేయి. నువ్వు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నావు? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మనల్ని మహారాష్ట్రలో కలుపుమంటాడు, లేదంటే సీఎం బాత్రూమ్ కూడా పోతలేడు 3 గంటలు అంటాడు. అంటే సీఎం బాత్రూమ్ పోయి మహారాష్ట్ర కలిపి ఈ విషయాల ఒక బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది. అదేవిధంగా మరి కోనప్ప గారు నేను అడిగిన విషయమై
చిన్న గుడిపోటలో ఎన్నికల ప్రచారంలో నీవే స్వయంగా మైక్లో చెప్పినావు 5 నెలల లోపు నేను చిన్న గుడిపేట వాడాలకు రోడ్ వేయకుంటే లెక్క పెట్టిండు. డిసెంబర్ ఎలక్షన్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 31 లోపు నేను రోడ్ వేయకుంటే పురుషోత్తమకే పుట్టలు అన్నాడు. అదేవిధంగా కొండపిల్లలు జరిగినటువంటి సమావేశంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుంటే నేను మా అయ్యకే పుట్టాయన్నావు. మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్తలేవు? మరి మీ అయ్య ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలియాలి, నువ్వు ఖచ్చితంగా దీన్ని స్పందించాలని చెప్పేసి చెప్తూ ప్రాణేత చెవులకు కట్టాలని చెప్పి ఆనాడు అన్నాం, ఇవ్వాలంటాం, రేపు కూడా అంటాం. మరి నీకు చేతనైనంత వరకు కట్టించి నీళ్ళు ఇవ్వు. నేను 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణేత చెవుల ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ గారు ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానికి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణహిత చేవెళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్గా ఉంది, ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా ప్రాణహితలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తారు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. ఎస్పీఎంలో 4,000 మందిని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నా మీద అమానం పెట్టావు. బయట వాళ్ళు 4,000 మంది, మరి 4,000 మంది తీసేస్తాను నువ్వే చెప్పినావు. మరి 4 తీసావా? నీకు చేతనైందా? మరి 4,000 మంది ఎవరు చూపించు. మరి అనవసరమైన అబండాలు మాట్లాడు, బక్వాజ్ మాటలు మాట్లాడుకుంటా, ఎస్పీఎం కోటలు పాకులాడుకుంటా, 30 ఏళ్ల నుంచి ఎస్పీఎం సంకనాక్కుంటా, నీ బినామీల పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకుని హనుమంతరావు అనే అడ్డుదారిని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్ తీసుకుంటా, ఇంకా ఏదో పెద్ద సంసారి మాటలు మాట్లాడుతాను. ₹1,00,00,000 డబ్బు దోసినావు. నువ్వు దవాఖానా పెట్టి ₹1,00,00,000 దోసావు. ఉన్న ఈఎస్ఐని కూడా బంద్ చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ ఎంప్లాయీస్ అందరినీ నీ హాస్పిటల్కి పోయటానికి ముఖ్యమంత్రి దగ్గర పైరు చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ కార్డులన్నీ ప్రజా లైఫ్ కేర్కి మార్చి ఆ బిల్లులన్నీ దొబ్బుతానికి ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తా ఉన్నావు. నీ బతుకు, నీ పుట్టుక అన్నీ తెలుసు ప్రజలకి. నీ 1.5 సంవత్సరాల కాలంలోనే నీ చరిత్ర అందరికీ తెలిసిపోయింది. ఎక్కువ నీ కార్యకర్తలు చెప్తారు నీ గురించి, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు.